వైసీపీ ప్రభుత్వ హయాంలో సెకీతో విద్యుత్ ఒప్పందాలపై సెంటర్ ఫర్ లిబర్టీ అధ్యక్షుడు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో జగన్ అదానీ మధ్య డీల్పై ఆధారాలతో సహా కంప్లైంట్ ఇచ్చారు. అప్పటి ఒప్పందాలపై సమగ్ర దర్యాప్తు చేయాలంటూ ఏసీబీని కోరినట్లు సెంటర్ ఫర్ లిబర్టీ అధ్యక్షుడు నల్లమోతు చక్రవర్తి తెలిపారు. జగన్, బాలినేనితో పాటు అప్పటి విద్యుత్ శాఖ కార్యదర్శి శ్రీకాంత్ను ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. అదానీ, జగన్ మధ్య కుదిరిన ఒప్పందంతో ఏపీకి భారీ నష్టం జరుగుతుందన్న చక్రవర్తి కూటమి ప్రభుత్వం స్పందించి విచారణ చేపట్టాలని కోరారు. ప్రభుత్వం చర్యలు తీసుకొని మేము ప్రత్యేకంగా అడిగింది, ఈ కేసులో దర్యాప్తు చేయాల్సిన వ్యక్తులు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనతో పాటు ఆయనకి లంచం ఇచ్చినట్లు అమెరికాలో ఆధారాలతో సహా చూపించారు గౌతమ్ అదానీ గారు. దానికి తోడు ఎన్ శ్రీకాంత్ ఐఏఎస్, ఈయన పేరు మొన్న గతంలో వైసీపీలో ఉన్న మంత్రి గారు, ఎనర్జీ మంత్రి గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది, ఆయన బలవంతం చేయడం అని. అందుకని ఆయన పేరు కూడా పేర్కొన్నాం. అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కూడా దర్యాప్తు చేయాలి. వీళ్ళతో పాటు ఇంకెవరు ఉన్నా కూడా ఎఫ్ఐఆర్ అర్జెంటుగా నమోదు చేయాలని ఒత్తిడి పెట్టడం జరిగింది. అంతర్జాతీయంగా ఆర్థిక సంస్థలు, పెద్ద ఆర్థిక సంస్థలు, పేరున్న సంస్థలు ఈరోజు అదానీలతో వ్యాపారం చేయడానికి నిరాకరిస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ రోజుకి చలనం లేదు. ఏమనంటే మన ఇన్వెస్ట్మెంట్ ఎన్వైర్న్మెంట్ అంటే పెట్టుబడుల వాతావరణంకి ఇబ్బంది వస్తుంది. దీని మీద మాట్లాడినా, దీని మీద చర్యలు తీసుకున్నా ఈ రోజు వరకు కేసు నమోదు చేయలేదు. అంటే మాకు కేసు నమోదు చేయాలన్న ఆసక్తి మాకెక్కడ లేకపోయింది. బట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చలనం లేకపోయేసరికి వాళ్ళు వచ్చి ఏసీబీలో ఇవ్వాల్సి వస్తుంది. రైట్గా చూస్తా ఉన్నాం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ, పూర్తి డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సెకీకి మధ్య జరిగిన విద్యుత్ ఒప్పందాల దర్యాప్తు చేయాలని కోరుతూ ఏసీబీ అధికారులకు ఈ రోజు ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే సెంటర్ ఫర్ లిబర్టీ అధ్యక్షుడు నల్లమోతు చక్రవర్తి ఆధ్వర్యంలో మొత్తం కంప్లైంట్ అయితే అక్కడ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే ప్రధానంగా ఏదైతే నల్లమోతు చక్రవర్తి చెప్తున్న అంశాలు ప్రధానంగా చూస్తే కనుక అదానికి అలాగే సెకీ మధ్య కుదుర్చుకున్న ఒప్పందాల మొత్తం కూడా ఆధారాలతో సహా మొత్తం కూడా ఏసీబీ అధికారులకు అందజేశామని, అలాగే విద్యుత్ ఒప్పందాలతో ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి ముఖ్యమంత్రి అంటే ఏదైతే ఒప్పందాలు కుదుర్చుకున్నారో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు అప్పటి విద్యుత్ శాఖ కార్యదర్శి శ్రీకాంత్ తో పాటు అప్పటి విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పి కూడా నల్లమోతు చక్రవర్తి చెప్పడం కూడా జరిగింది. అయితే ఆ ఇద్దరి మధ్య కుదుర్చుకున్న ఒప్పందం వల్ల ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు నష్టం వాటిల్లింది. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే ఒక 1750 కోట్ల రూపాయలతో ఒప్పందం కుదుర్చుకోవటం వల్ల దానివల్ల మొత్తం రాష్ట్రానికి అయితే చాలా మటుకు కొన్ని వేల కోట్ల నష్టం వాటిల్లింది. అయితే ప్రజల మీద కూడా పెను భారం కూడా పైన కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పడం కూడా జరిగింది. కెన్యా లాంటి దేశమే ప్రధానితో కూర్చుకున్న ఒప్పందాలు రద్దు చేసుకుంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఏదైతే అదానీతో కుదుర్చుకున్న ఒప్పందాలు వెంటనే రద్దు చేసుకోవాలి అని కూడా ప్రధానంగా డిమాండ్ చేశారు. అదేవిధంగా ఒకవేళ ఒప్పందాలను రద్దు చేసుకోవడం కుదుర్చుకోకపోతే వాటిని వెంటనే హోల్డ్లో పెట్టుకోవాలి. అంటే వాటిని కొంత కాలం పాటు నిలుపుదల చేసుకుని వాటి పూర్వపరాలు అంటే ఏదైతే జడ్జిమెంట్లు ఎన్ని కూడా వస్తాయి, ఏదైతే యుఎస్ లో కోర్టులు కానీ లేకపోతే అదాని మీద ఆరోపణలు అన్ని కూడా నిగృహం అయ్యే వరకు కూడా మొత్తం కూడా దాన్ని హోల్డ్లో పెట్టుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఒకవేళ ఏసీబీ అధికారులు కాక దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయకపోతే ఖచ్చితంగా దీని మీద న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పి నల్లమోతు చక్రవర్తి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఏసీబీ అధికారులు అయితే దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఏసీబీ అధికారులు ప్రైమా రెఫరెన్స్ అంటే సాక్ష్యాధారాలు మాకు లంచం తీసుకున్నట్టు కానీ లంచం ఇచ్చినట్టు కానీ లేదు అంటూ కూడా కుంటి సాకులు చెప్తున్నారు. అటువంటి ఏవి కూడా చెల్లు
చెల్లుబాటు కావు. ఖచ్చితంగా అన్ని సాక్ష్యాధారాలు సహా మేము మొత్తం కూడా ఏసీబీ అధికారులకు ఇచ్చాము. అక్కడ ఏదైతే అమెరికాలో సైతం దీని మీద కేసు కూడా నమోదు చేయడం కూడా జరిగింది. ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఏదైతే అంతర్రాష్ట్ర దేశాల మధ్య కుదుర్చుకున్న ఒప్పందాల నేపథ్యంలో ఒక సాక్ష్యాధారాలు వేరే రాష్ట్రాలు కూడా ఇచ్చే దేశాలు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా అక్కడ ఉన్న సాక్ష్యాధారాలని కూడా ఈ మన రాష్ట్ర ప్రభుత్వం తెప్పించుకుని దాన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కూడా నల్లమూరి చక్రవర్తి చెప్పడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఏసీబీ అధికారులు దీని మీద దర్యాప్తు చేసి అసలు వాస్తవాలు నిగ్గుదేల్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజల మీద ఎంత పెద్ద ఎత్తున భారం పడినప్పుడు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో దీని మీద అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పూర్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.